టీవీ45 న్యూస్ కి స్వాగతం. కంకిపాడు జనసేన ప్రధాన కార్యకర్త వీర మహిళ నాగశ్రీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జనసేన అని పవన్ కళ్యాణ్ జనసేన మహిళా కార్యకర్తలను జనసేన వీర మహిళలని సంబోధిస్తారని సంబోధనకు తగినట్టుగానే ప్రత్యేక స్థానం కల్పిస్తారని ఆవిడ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో నాగశ్రీ మాట్లాడుతూ ప్రస్తుతం ఖాళీగా ఉన్న జనసేన పెనమలూరు నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పదవికి తను అర్హురాలనని సేనాని తలిస్తే ఇప్పుడున్న సేవకులను రెట్టించినటువంటి సేవలను ప్రజలకు అందించే అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే అభివృద్ధి గణనీయంగా ఉందని, రాబో కాలంలో ఎంతో అభివృద్ధి చూడొచ్చని నాగశ్రీ పేర్కొన్నారు. కూటమి పాలనలో జనసేన అని ఆధ్వర్యంలో మహిళలకు అన్యాయం జరిగితే సహించేదే లేదని, సత్వర న్యాయం జరిగేలా కూటమి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు నాగమ్మ, సీత, ధనలక్ష్మి పాల్గొన్నారు. అవకాశం ఇస్తే నేను ఈ పార్టీని బలోపేతం చేసుకుని న్యాయపరంగా చట్టపరంగా పార్టీకి అనుగుణంగా పార్టీ అధిష్టానం ఎలా అయితే చెప్తుందో ఆ అధిష్టానానికి అనుగుణంగా సేవ చేసుకుంటానని కోరుకుంటున్నాను. అధినాయకుడిని పవన్ కళ్యాణ్కి కూడా చాలా రోడ్లు కానీ ప్రతి సమస్యకి కూడా వాళ్ళు ముందుండి మారుమూల కూడా ఏమేమి జరుగుతున్నాయో కూడా తెలుసుకుని అవన్నీ కూడా వాళ్ళు అమల్లోకి తీసుకుని ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకి ఎటువంటి సమస్య వచ్చినా ఎనీ టైం వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మా జనసేనాని కూడా ముందుకొచ్చి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి వీర మహిళలని ఒక సంబోధన ఆయన ఆ వీర మహిళలు అనగానే మహిళలు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి ఇంట్లోంచి బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి, అలాగే కూటమి ప్రజలందరికీ కూడా నమస్తే. నా పేరు అడప నాగశ్రీ, జనసేన వీర మహిళని. ఇప్పుడు ప్రజెంట్ మన మహిళల గురించి అంటే మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ సేనాని అయినా మన చంద్రబాబు సీఎం గారు అయినా సరే మనకి మహిళలకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ ప్రాధాన్యత ఏంటంటే ఉపాధి ప్లస్ సూపర్ 6 పథకాల్లో ఒక గ్యాస్ సిలిండర్ మహిళలకి ఆ సంవత్సరానికి 3 అది అమల్లోకి వచ్చేసింది ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి నెలకు వచ్చేసి ఒక 1500 రూపాయలు కూడా ఒక 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వాళ్ళకి ప్రతి మంత్ అమల్లోకి వస్తుంది. అది నెక్స్ట్ ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది. అది కాకుండా మన మహిళలకి ప్రాధాన్యత అంటే ఏంటంటే వాళ్ళకి ఉపాధి, వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు పనులు చేసుకోవడానికి పనులు కానీ ఇప్పుడు పంచాయతీల్లో ఎన్నో అంటే పని లేని వాళ్ళకి ఉపాధి కోసం పనులు కల్పించి ఏ పని చేసే వాళ్ళకి ఆ పని ఉపాధి హామీ అని ఒకటి ప్రపోజల్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఉపాధి చూపిస్తున్నారు. ఎడ్యుకేషన్ అంటే లేడీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆడపిల్లలకి ఇంట్లో 2 3 అందరికీ కూడా సంవత్సరానికి 15,000 చొప్పున వేసి వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా చూస్తున్నారు. అలాగే ఎన్నో మనకి మహిళలకు సంబంధించి జాబు 35 ఇదివరకు 30% ఉండే ఇప్పుడు 35% కూడా మన అందరికీ కూడా నుంచి ఎలక్షన్ తర్వాత పార్టీ పెట్టిన 10 ఇయర్స్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో వీర మహిళలుగా మేము నడుస్తున్నాం. జనసేన సేవకులుగా మేము పనిచేస్తాం. అలాగే మేమే కాకుండా జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అందులో మహిళలుగా నాకు ఇప్పుడు వరకు చేసిన సేవ మామూలుగా చేస్తున్నాము. రేపు పదవి అనేది ఒకటి మనం పనిచేయడానికి ఒక సింబల్గా మనకు పనికొస్తుంది. ఆ పని చేసేది బలోపేతం చేయాలంటే రేపు పంచాయతీ ఎలక్షన్స్ కానీ రేపు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు కానీ నెక్స్ట్ మనం పార్టీని బలోపేతం ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే మా జనసేనాని మమ్మల్ని గుర్తించి ఒక మహిళగా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామం నాగశ్రీ అడప నా పేరు. ఇప్పుడు వరకు వీర మహిళగానే మేము ఎన్నో సర్వీసులు చేసాం. లేని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఇల్లు కాలిపోతే వాళ్ళకి బట్టలు ఇవ్వడం కానీ సామాన్లు ఇవ్వడం కానీ అలా ఎన్నో చేసాము. అవి ఎక్కడికి నుంచి ఎక్కడికి పోతున్నాయి అంటే మరుగున పడిపోతున్నాయి, బయటికి రావట్లే. ఎవరు ఏమి చేయని వాళ్ళ పేర్లు హైలైట్ చేసుకుంటున్నారు. కానీ మా జనసేన దాకా ఇటువంటి ప్రాబ్లమ్స్ వెళ్తాయా లేవా చిన్న చిన్న విషయాలు అనుకున్నాం. కానీ సేనాని మారుమూల గ్రామాల్లో కూడా చిన్న చిన్న పనులు చేసినా పెద్ద పెద్ద పనులు చేసినా ఎవరు సర్వీస్ చేస్తున్నారు, ఎవరు దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు పార్టీని అని ఆయన దృష్టికి వెళ్ళింది కాబట్టి మేము కూడా అడుగుతున్నాం. మా విషయం కూడా జనసేనాని పరిశీలించి మన జనసేన నాయకురాలిగా అంటే మహిళా నాయకురాలిగా నాకు గుర్తించి వీర మహిళగా నాకు ఇస్తే కనుక నెక్స్ట్ ఇంకా కష్టపడి జనసేనని ఇంకా బలోపేతం చేస్తాం. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ ఇంకా నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లు కానీ
నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లకు కూడా ఈలోపు మేము ఇంకా బలోపేతం చేసుకోవడానికి ఈ పదవి ఎంతైనా అవసరమని మేము భావిస్తున్నాం. ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి నియోజకవర్గంలో కూడా మేము తిరిగి ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి ఒక మహిళగా మేము పనిచేయాలంటే మాకు కూడా మీరు సరైన పదవిని మాకు ప్రతిపాదిస్తే పార్టీకి మేము సేవ చేసుకుంటాం, జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటాం. ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేసి అందరికీ అండగా ఉంటాం. సేనాని మమ్మల్ని గుర్తించాలని సేనాని కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. జై జనసేన.